హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ పోహా బైట్స్. ఇవైతే చూడడానికి డీప్ ఫ్రై చేసినట్టున్నాయి కదండి, కానీ అస్సలు కాదు. వీటిని మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి తయారు చేసుకోవచ్చు. ఈ పోహా బైట్స్ ని పిల్లల లంచ్ బాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే లైట్ గా డిన్నర్ చేయాలనుకునే వారికి ఇవైతే బెస్ట్ ఆప్షన్. అయితే ఇక లేట్ చేయకుండా చిటికెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 1 కప్పు అటుకులు తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అప్పుడు అటుకులను తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి ఈ పోహాలో ఇప్పుడు 1/3 కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు. ఇక్కడ మీరు పులిసిన పెరుగైనా తీసుకోవచ్చు, కమ్మటి పెరుగైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు అస్సలు నీళ్లు వేయాల్సిన అవసరమే లేదు. ఇందులో మనం వేసుకున్న ఈ పెరుగు అలాగే అటుకులుకున్న తేమతోటి ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ అటుకులు కూడా పూర్తిగా మెత్తపడ్డాయి. ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇందులో నుండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ గా చేసుకుని తర్వాత ఈ పిండిని కొద్దిగా ప్రెస్ చేసి బైట్స్ లా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని బైట్స్ని తయారు చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించాలండి. దీనికోసం స్టీమ్ చేసే గిన్నె తీసుకుని ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బైట్స్ అన్నిటిని ఉంచాలండి. నేను ఇక్కడ ముందుగానే స్టీమ్ చేయడానికి కింద ఉన్న గిన్నెలో నీళ్లు వేసి మరిగించాను. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 10 నిమిషాల పాటు స్టీమ్ చేస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసిన తర్వాత స్టీమ్ చేసుకున్న పోహా బైట్స్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మనం పిండి కలిపినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్. ఇది వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి టాస్ చేయాలండి. మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇవి మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే వీటిని నెయ్యి వేసి ఫ్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీగా పోహా బైట్స్ తయారవుతాయండి. వీటిని టమాటో కచప్ లేదా గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువగా హెల్దీగా స్నాక్ చేసుకోవాలంటే ఇదైతే పర్ఫెక్ట్ స్నాక్ అండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.